మామూలుగా ఇచ్చేది ఎవరైనా తీసుకుంటారు, లవ్ యూ అని ఇవ్వచ్చు కదా. లవ్ యూ కాదు తొక్కగా ఊరికేనే ఎందుకు ఏం మాడుతావు వచ్చి నువ్వు? పెళ్లి చేసుకుందాం పై దండలు తెప్పిమంటావా? ఫోన్ చేస్తా మా మనోడికి, దండలు తీసుకుని వస్తారు రెండు. నీకేమైనా మెంటలా పిచ్చా? ఏమి ఎందుకు అడిగిపోతే అడిగి ఫాలో అవుతున్నావు? చెప్పా కదా, మా ఇంట్లో వాళ్ళు చూస్తే ఎంత ప్రాబ్లం అవుతుంది తెలుసా? సైకిల్ చేస్తున్నావు వల్ల. చేయకూడదా? ఎందుకు చేస్తావు? మా ఇంట్లో వాళ్ళు చూడరా? చూస్తే చూడండి చెప్తా, మాట్లాడదాం. ఎంత దూరం వచ్చినా ఏం మాట్లాడతావు? ఇడ చెప్పినా కదా ఏం మాట్లాడతాం? బయట మాట్లాడినా ఒక రకం, ఇంట్లో వాళ్ళు ఉన్నప్పుడు వస్తే ఏమని అర్థం? ఏమైతుంది? మాట్లాడతా పాపం లోపల. ఏం అవసరం లే, ఎట్లా గుడే కదా పెళ్లి చేసుకున్నా లోపల. ఏమొద్దు పాప మీ అమ్మతో మాట్లాడదాంపా. మళ్ళీ ఎందుకు వచ్చేస్తున్నావు? మళ్ళీ నువ్వు ఎందుకు ఫాలో అవుతున్నావు? నన్ను చూసి ఎందుకు వచ్చినావు ఇప్పుడు బయటికి? నువ్వు నాయనకల్ని వస్తుంటావు కదా, అందుకనేసా. మాస్కుది ఎందుకు? మాస్కుది బాగున్నది, ఏమన్నా చూస్తే మాస్కుది తీ. ఓకే, ఇంత అందంగా ఉన్నావు చూడు. అవును, శారీ కట్టుకొని. ఎవరి కోసం కట్టుకున్నావు శారీ? దేవుని కోసం. దొంగ సూపులే రంగు పూసలే నన్ను దోచలే హాయ్. గుడి కోసం కట్టుకున్నా? గుడి కోసం వచ్చినా కాబట్టి కట్టుకున్నా. దేవత నువ్వే ఉన్నావు కదా. అంత లేదు, దేవత లేదు. శారీలు ఎంత బాగున్నావు. థ్యాంక్స్. నా కోసమే కట్టుకున్నావు? నాకు బ్లూ అంటే చాలా ఇష్టం. కాదు, నేను గుడికి వచ్చినా కాబట్టి కట్టుకొని వచ్చిన. నాకు బ్లూ అంటే చాలా ఇష్టం. నాకు తెలియదు నీకు బ్లూ అని ఇష్టం, లేకపోతే నేను కట్టుకొని వచ్చేదాన్ని కాదు. మరి నన్ను చేసి బాగుంటుంది బాగుంటుంది బయటికి ఎందుకు వచ్చినావు చెప్పు? నువ్వు ఇంకా ఫాలో అయితే నన్నే ఫాలో అవుతావు కాబట్టి నేను వచ్చాను. మాట్లాడు. ఏం అవసరం లేదు. పోదాం పా, మళ్ళీ ఛాన్స్ రాదు. ఎట్లా ఇంత దూరం? ఛాన్స్ రానవసరం కూడా లేదు. ఎందుకు అవసరం లేదు? ఎందుకు? ఏం మాడుతావు వచ్చి నువ్వు? పెళ్లి చేసుకుందాం పై దండలు తెప్పిమంటావా? ఫోన్ చేస్తా మా మనోడికి, దండలు తీసుకుని వస్తారు రెండు. రెండు చాలా, మూడు తెచ్చుకుందామా? మూడెందుకు? ఇద్దరమే కదా. పూజారి చేసుకో, నువ్వు చేసుకో. ఎవరెవరు? పూజారి నేను చేసుకోవాలా? పూజారికి చెప్దాం మన ఇద్దరికి ఏమని. ఏంది నాకు అవసరం లేదు. నీకు ఇంత దూరం వచ్చినా నీకోసం ఇంకా లేట్ చేయకు పాప. నేను ఇంకా ఆగలేను, పోదాంపా. చూడ హారిక, నాకు పెళ్లి అవసరం లేదు, ఏం అవసరం లేదు. పెళ్ళి వద్దా? సరే, అట్లే లవర్స్ గానే ఉందాం అయితే. నేను అసలు యాక్సెప్ట్ చేస్తే కదా లవర్స్. ఏం చేయవు? నాకు అర్థమైపోయింది చేసేసినావు అని. నాకు అసలు బ్లూ శారీ కట్టినావు. బ్లూ శారీ నేను అన్ఎక్స్పెక్టెడ్ గా కట్టుకొని వచ్చి. నాకు అది ఇష్టము, నీకు చెప్పినా కూడా. నాకెప్పుడు చెప్పినావు బ్లూ అని? అంటే అప్పుడు కళ్ళలో చెప్పినాలే. నాకు కళ్ళలో రాలేదు. పద లోపలికి పద, ఇంకా పెళ్లి చేసుకుని లేట్ ఎందుకు? పెళ్లి లేదు, ఏం లేదు. ఏం పెళ్లి లేదు, ఏం లేదు. మీ అమ్మని పిలిచు. నువ్వు పిలిచేసా? నేను పిలిచమంటావు? మా అమ్మ ఎవరో నీకు తెలియదు కదా. నేను పిలుస్తా అత్తాయని. పిలిచమంటావా? నిజంగానే పోతున్నా. పోతా. పిలిచాలా? నువ్వైతే నువ్వే పిలిచు. నేను పిలిచాను, నువ్వే పిలిచు. నేను పిలిచాను. ఎందుకు పిలిచావు? ఎందుకు పిలుస్తా నేను? దెబ్బలు తింటావు ఇంకా. పిలిచు, కొట్టు చూద్దాం మళ్ళా. ఏమి నాకు కొట్టే హక్కు లేదా? ఎందుకు లేదు? ఎవరికి లేదు. ఎవరికి ఎందుకు లేదు? లవర్కి ఉండదా? సారీ, మొగుడికి ఉండదా? ఉండదు. ఎందుకు ఉండదు? నువ్వు పిలుస్తావా, నేను పిలిచామంటావా? నేను పిలిచాను, నువ్వు పిలిచొద్దు. నేను ఇంకా వద్దు. ఫోన్ వస్తుందేమో. ఫోన్ కాదు, మెసేజ్. బాయ్ ఫ్రెండా? అవును. బాయ్ ఫ్రెండా? నిజంగా అంత సీన్ లేదు, ముఖం పగులుతుంది. బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్. నేను కూడా రెడీ చేసి వచ్చినా, ఇంకా రెడీగా ఉన్నా. పూలదండలు తెప్పిస్తా. ఇది ఫోన్ చేసి పూలదండలు తెప్పిస్తా. రెడీనా? నువ్వు లేకుండా ఎవరితో చేసుకోవాలా? ఎవరితో చేసుకోవాలా? ఎవరిని చేసుకోవాలి? పెళ్ళి ఎవరిని చేసుకోవాలి? నువ్వు లేకుండా ఎవరిని? పంతులు చేసుకోవాలా?
మాట్లాడతా బాగా మాట్లాడు పని చేసుకోవాలి అట్టన్నా మీ అమ్మతో మాట్లాడచ్చు లోపలికి నేను మాట్లాడ దా దా ఇంకా లోపల రా నేను రాను ఇంకా ఇంత దూరం వచ్చిన ఎట్ట పెళ్ళి చేసుకుందాం నేను చేసుకోను ఏం చేసుకోవు ఏం చేసుకునేది డ్రామాలు చేయకు పదా ఇంకా నేను డ్రామాలు చేయలేం అడికా కోపం చెప్పీకు పదా నేను పోను ఏం పో నేను లోపలికి పోను నువ్వు ఉండవు మా ఇంట్లో వాళ్ళు అడిగితే ఏం చెప్పాలి నేను చెప్పు మా లవర్ అని చెప్పు నేను చెప్పను లేకపోతే మా అమ్మ కూడా అని చెప్పు చెప్పను చెప్పు ఎందుకు చెప్పవు నాకు తెలియకుండా మొగుడు అని ఇచ్చినాడంటే ఏం మేము సపరేట్గా ఇన్ని గుడిలో పెళ్లి చేసుకున్నాం అందుకే రెండోసారి మళ్ళీ ఇన్ని కలిసి మగధీరాలో ఫ్లాష్ బ్యాక్ అదే 100 సంవత్సరాల కింద పడతాయి చూడు పెళ్లి చేసుకొని మళ్ళా పునర్జ్ఞాపకం ఫ్లాష్ బ్యాక్ లేదు ఉంది ఉంది కాబట్టి మళ్ళీ మనం ఇన్నే కలిసినాం అబ్బా అవును నాకు తెలుస్తుంది అది నాకు రాత్రి కల్లో వచ్చింది లేదు ఏంది లేదు లోపలికి అయితే పోవడానికి వీలు లేదు ఎందుకు లేదు నువ్వు పోయినప్పుడు నేను పోకూడదా నువ్వు పోతే పో నాతో రావద్దు అంటున్నా నేను నీతోనే పోతా 7 అడుగులు నేను కూడా రాను 7 అడుగులు వేసేసి లోపల అది ఏమంటారు అగ్నిగుండమా ఉందా లోపల లేదు ఇది లేదా ఏది మూడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట 4 దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడు కంట గుడే కదా ఉంటది కదా ఉండదా ఉండదు 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 సరే అయితే బయట వేసుకుందామా చేసుకోపో చేసుకోపో ఏంది పో నువ్వు రాకుంటే ఎవరిని చేసుకోవాలా ఎవరినైనా చేసుకుని ఏంది ఎవరిని చేసుకోవాలి హరికా ఊరికి కోపం చెప్పింది నేను పోతున్నా ఇంకా సరేలే బాయ్ బాయ్ ఏం బాయ్ లోపలికి నువ్వురా నేను రాను మీ అమ్మని పిలుస్తా అత్త పిలిచమంటావా గట్టిగా పిలిచమంటావా పిలుస్తా అత్తయ్య అత్త నేను అత్త అని పిలుస్తా ఎవరు వస్తారు అత్త అని పిలుస్తే ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలాలే సరే నువ్వు విన్నావు నేను లోపలికి వెళ్తే పోయి పిలుస్తా నువ్వే పిలుచు నేను పిలిచాను ఇద్దరం పిలుచు ఆశీర్వాదం తీసుకొని బయటకు వచ్చి పెట్టి చేసుకోపో చేసుకోపోయింది నేను చేసుకోను స్వామి నేను చేసుకోను హరికా కోపం చెప్పి ఇంకా పెళ్ళి అంటేనే ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉండదు నువ్వు జాంకులు పెళ్ళి సర్లే పెళ్ళి వద్దు లవ్ చేయదు లవ్ కూడా ఇంట్రెస్ట్ లేదు ఐ లవ్ యూ హరికా నేను యాక్సెప్ట్ చేయను ఐ లవ్ యూ ఐ లవ్ యూ నేను యాక్సెప్ట్ చేయనంటే ఐ లవ్ యూ అంటే నువ్వు పూలు కోసుకొని వచ్చిస్తా అయితే అట్టనే యాక్సెప్ట్ చేస్తా నాకేమొద్దు లే నేను యాక్సెప్ట్ చేస్తేనే పోతాను ఇంటి నుంచి లేకపోతే పోను యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోతా నేను యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోతా యాక్సెప్ట్ చేసి హగ్ ఇచ్చేసి వెళ్ళిపోతా ఐ లవ్ యూ తీసుకో ఫ్లవర్ తీసుకుంటే కానీ యాక్సెప్ట్ తీసుకో ఐ లవ్ యూ థ్యాంక్స్ కాదు లవ్ యూ టూ చెప్పు లవ్ యూ టూ కాదు ఫ్లవర్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పు అవురే లవ్ యూ టూ చెప్పు వెళ్ళిపోతా లవ్ యూ టూ చెప్పేసి హగ్ ఇచ్చేసి వెళ్ళిపోతా హగ్ లేదు తొక్కలేదు లవ్ యూ టూ చెప్పేసి వెళ్ళిపోయింది హగ్ వద్దు సడన్ గా లవ్ యూ టూ అని చెప్పమంటే ఎటు చెప్తారని సరే కొద్దిసేపు లోపల పోయి మళ్ళీ రాపైతే ఓకే కదా అయితే ఓకే కదా ఆలోచిస్తున్నావు అంటే ఓకే అయిందనే ఆపు ఇంకా లవ్ యూ అని చెప్పి నాకు ఇవ్వచ్చు కదా అది మామూలుగా ఇచ్చేది ఎవరైనా తీసుకుంటారు లవ్ యూ అని ఇవ్వచ్చు కదా లవ్ యూ కాదు తక్కువ ఊరికేనే లవ్ యూ చెప్పినా అయిపోయాయి సారీ లవ్ యూ టూ డేట్గా చెప్పినా పెళ్ళి చేసుకున్నావా ఏంది నాకు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు లవ్ యూ చెప్పినావు ఊరికే చెప్పినా క్యాజువల్గా క్యాజువల్గా కూడా చెప్తారా ఇప్పుడు లోపలి పోయి ఎవరికైనా లవ్ యూ చెప్తావా లవ్ యూ టూ చెప్తారా ఎవరన్నా నాకు కనుక్కోపో చెప్తారేమో మళ్ళీ నువ్వు చెప్పినావు అంటే నువ్వు నా దానివనే కదా అర్థం అంతలే ఏంది అంతలా నువ్వు చెప్పినా ఓకే అయిపోయింది ఇంకా నేను చెప్పినా దండలు తెప్పిస్తా పెళ్ళి చేసుకున్నాం ఇంకా నేను ఉండలేను చేసుకోపో చేసుకో ఎవరిని చేసుకోపో ఎవరిని చేసుకో నాకెందుకు చెప్తున్నావు చేసుకుందాం అని అప్పుడు నువ్వు ఎందుకు వచ్చినావు మరి నేను గుడికి వచ్చినావు నేను నీకోసం వచ్చాను అయితే నేనేం చేయాలి అయితే ఇద్దరం కలిసి లోపలికి పో నేను రాను ఇద్దరం కలిసి 7 అడుగులు లోపలేసి నాకు 7 అడుగులు అలవాట్లే వేస్తే 9 అంటే 9 కూడా వేయచ్చా సరే నువ్వు చెప్పినట్టు అట్టే 9 వేద్దాం పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట ఆరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట 9 వేద్దాం నువ్వు చెప్పినట్టు అట్టే 9 వేసేసి బయటకు వచ్చి పెళ్లి చేసి బయటికి దూరం ఎక్కడికైనా పెళ్లి చేసుకొని దూరంగా వెళ్ళిపోదాం
హిమాలయాలకు హిమాలయాలకు పోయి ఏం చేస్తారు? సారీ, హిమాలయాలు కాదు అంటారు. మలేషియా పోయిరా. బాగుంటుంది మలేషియా. నిన్ను పిలుచుకొని పోతా అంటే పోయిరా. నేను రాను. చూడు, నీకు వేసినావు అనుకో, నీ ముందర ఇంకొక అమ్మాయిని ఎక్కించుకొని తిరుగుతా. తిరగమంటావా? నిజంగా నీకేం బాధ లేదా? నాకేం బాధ లేదు. ఏడ్చొద్దు. పెళ్ళి చేసుకుందాం పదా అంటున్నా. నేను చేసుకోను అంటున్నా. సరే లేచిపోదాం పద. లేచిపో నువ్వే. నన్ను నువ్వే పో అంటున్నావు. నేను ఎవరిని తీసుకోవాలి చెప్పు? నాకు ఎవరన్నా ఉంటే నీ అంటే ఎందుకు వస్తాను? ఎవరో ఒకరు యాడున్నారు? నాకు నువ్వే సెట్ కా అని చెప్తాను. అందుకే నేను సెట్ కాలేను. ఎందుకు కాలేవు? నేను ఒకసారి సెట్ కాను. ఎందుకు కావు? రీజన్ చెప్పు. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు లవ్ యూ చెప్పిన ముఖం మొగులుతుంది. లవ్ యూ అంటే నేను ఊరికి క్యాజువల్ గా చెప్తారా? పిలిచి అడుగుదామా? ఏమన్నా క్యాజువల్ గా చెప్తారేమో లవ్ యూ. అడుగుదామా? మీ మమ్మీని అడుగుదాం. వద్దు. మీ కూతురు నాకు లవ్ యూ చెప్పింది, మళ్ళీ క్యాజువల్ గా అంటుంది అనేసి చెప్దామా? ఎవరెవరు వచ్చారు? నేను, మా అమ్మ, మా నాన్న. మీ తమ్ముడు? మా తమ్ముడు రాలే. ఎందుకు రాలే? బామ్మది కాలేజ్ పోయినా. కాలేజ్ పంపించి నువ్వు ఇట్లా వచ్చినావా? మీ ముగ్గురే వచ్చినారా? ఇంకెవరన్నా వచ్చినారా? మేము ముగ్గురమే. నిజంగా? మళ్ళీ కూడా వచ్చినాడు. ఏది? పెళ్లి చేసుకుందామని. ఏడి? లోపల నేనే కదా. సారీ, నువ్వు కాదు. నేనే. ఇంకెవరున్నాడు? ఇక్కడ ఎవరున్నారు చూపి. నీకు కానరారు వాళ్ళు. ఎందుకు కనపడు? మీ అమ్మలతో వేసినాడా? మా అమ్మలతో కాదు, నా వెనకాల దాంకొని వస్తాడు. నీ వెనకాల ఎందుకు దానికోసం? మీ అమ్మ వాళ్ళు చూడరు కదా, నిన్ను వదిలిపెడతారు పోనా? చూస్తారు. మరి వాళ్ళని చూడలేరు. మరి నీ వెనక నేను వస్తా. వాడు ఎట్లా పోయిండో నేను వస్తాను. ఏం అవసరం లేదు. నీకు కథలు చేయకు పా. ఏం అవసరం లేదు. లోపలికి ఎందుకు? నిన్ను నా ఇద్దరిని కొట్టి పంపిస్తారు బయటికి. ఎందుకు కొడతారు? ఎందుకు కొట్టారు? మీ కూతురు లవ్ చేస్తాను అంటే కొట్టరా? నేను డేట్ చేసి మాట్లాడతా పదా. నువ్వు పదా. నువ్వు రా. నేను మాట్లాడకపోతే అప్పుడు అడుగుదా. లవ్ యూ టూ. నిజంగా? సీరియస్గా? యాక్సెప్ట్ అయితే ఇంకేమి? ఇంకా ఓకే అయితే ఇంకా మీ మమ్మీతో మాట్లాడమంటావా? నీ నటంటే టంటాడదాని కాదు బాబో, పలసర బైక్ మీద రార బాబా. నీ నటంటే టంటాడదాని కాదు బాబో, పలసర బైక్ మీద రార బాబా. మాట్లాడుకో. ఏమని? లవ్ యూ చెప్పినావు కదా, ఇంకేమి? నేను మామూలుగా చెప్తాను. చెప్తాను ఉంటా. అందరికి చెప్తావా? అందరికి చెప్పను. మరి అందరికి నేను చెప్పను. మరి ఇష్టం వచ్చినోనికే కదా చెప్పేది. ఇష్టం వచ్చిన వాళ్ళకి ఆడుకోవాలనిపిస్తే ఆడుకుంటా. అంటే మా జీవితాలతో ఆడుకుంటావా నువ్వు? ఎంతమంది ఆడుకున్నావు? ఇంతవరకు? 1000 మందితో. 1000 మంది నీకు 1,00,000 మంది ఇచ్చినా తక్కువేలే అంటే నీ అందానికి. సరే అయితే ఓకే యాక్సెప్ట్. యాక్సెప్ట్ అంటే లోపలికి వెళ్ళిపో. మళ్ళీ చూడు, మళ్ళీ కథలు చేయకూడదు. ఐడి ఇచ్చేసి వెళ్ళిపో. ఇన్స్టాగ్రామ్ పాస్పోర్ట్ అంటే సరే ఐడి ఇచ్చేసి వెళ్ళిపో. ఐడి ఇచ్చేసి వెళ్ళిపో. సరే. ఇంకా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తా, రిప్లై వేయకపోయినావు అనుకో, ఇప్పుడు ఎట్లా ఇంటెన్షన్ అంతే మళ్ళీ అట్లే వస్తా. సరేనా? అప్పు ఇంకా లోపలికి. బాయ్. లవ్ యూ.